అబ్దుల్ కలాం ఎవరని అడిగితే ఒకరు మిసైల్ మ్యాన్ అంటారు, మరొకరు మాజీ రాష్ట్రపతి అంటారు, ఇంకోరు గొప్ప మానవతావాది అంటారు, ఆయన తత్వవేత్త అంటారు ఇంకొకరు. అసలు ఒక వ్యక్తికి ఇన్ని కోణాలు ఎలా సాధ్యమయ్యాయి? సున్నా నుంచి మొదలైన వ్యక్తి అనంత విశ్వాన్ని సృజించి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించి తిరిగి సామాన్యుడిగా ఎలా జీవించగలిగారు? అబ్దుల్ కలాం సందేశం ఆధునిక తరానికి నవయుగ గీతగా ఎలా మారింది? జీవితంలో ఎందరినో చూసినా కొందరే మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. అలాగే మనం కూడా జీవితంలో చాలా మందికి తారసపడతాం. కానీ మనమెప్పుడూ ఎవరి జీవితాలపైన సానుకూల ప్రభావం చూపించం. ఒక వ్యక్తి మాత్రం తన జీవన ప్రయాణంలో లక్షలాది మందికి మార్గదర్శయ్యాడు. కోట్లాది మందికి విజయ రహస్యాన్ని బోధించాడు. 100 కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆ వ్యక్తిత్వ శిఖరమే అబ్దుల్ కలాం. ఒక వ్యక్తి శక్తిగా ఎప్పుడు మారతాడు? తను 100 మందిని ప్రభావితం చెయ్యగలిగినప్పుడు. మరి ఒక వ్యక్తి ఇతరులు ప్రభావితం చెయ్యాలి అంటే అతడు విజయ శిఖరాన్ని అధిరోహించినప్పుడే సాధ్యం. మరి ఆ వ్యక్తి విజయాన్ని ఎలా సాధించగలడు అని అడిగితే తను నమ్మిన దాన్ని ఆచరించినప్పుడే అది సాధ్యం. నమ్మిన దాన్ని ఆచరించడం ఎలా సాధ్యం అంటే మనస్సులో దృఢమైన సంకల్పాన్ని పాదుగొల్పినప్పుడే అది సాధ్యం. అలాంటి దృఢ సంకల్పం మనం చేరాల్సిన గమ్యం గురించి కలలు కన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అవును, కలలే జీవితాన్ని నిలబెడతాయని, కలలే జీవితాన్ని నడిపిస్తాయని నమ్మాడు. ఆ కలతోనే జీవితాన్ని గెలిచి ఆ కలతోనే దేశాన్ని గెలిపించారు అబ్దుల్ కలాం. కలలు కనండి, కలలు కనండి అంటూ యువతరాన్ని ప్రోత్సహించాడు. కలలంటే పడుకుంటే వచ్చేది కాదు, అసలు మనకు నిద్రపోనివ్వకుండా చేసేవి. నీటిలో మునిగిపోతున్నప్పుడు గాలి ఎంత అవసరం అనిపిస్తుందో అంత బలంగా లక్ష్యాన్ని చేరాలి అన్న కాంక్ష ఉన్నప్పుడు విజయమే మన దగ్గరకొస్తుందని నమ్మిన నిత్య శ్రామికుడాయన. విజయం అన్నది ప్రయాణమే కాని ప్రస్థానం కాదని, ఒక విజయం 1000 విజయాలకు నాంది పలికే నవగీతమని నవత్రాన్ని ప్రబోధించిన గురువాయన. ఆయన తన జీవితంలో నింగిలోని తారల్ని తాకి వచ్చారు. నేలపై నక్షత్రాలను మెరిపించాడు. దేశమే గర్వించదగ్గ ధృవతారగా నిలిచిపోయారు. నేషన్స్ డెవలప్మెంట్, నేషన్ బిల్డింగ్ అండ్ యూత్ ఉంటే కంప్లీట్గా యూత్ ఉన్న స్టూడెంట్స్ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్. అన్లెస్ అదర్వైజ్ క్వశ్చన్స్ ఆర్ ఓవర్ యూ విల్ నాట్ క్లోజ్ ది మీటింగ్. ఎక్కడ కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినా, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా ఈరోజు అబ్దుల్ కలాం గారు. సైంటిస్ట్ అనేది ఒక సైడు, అసలు నేషనలిస్ట్ చూస్తే నేషన్ చేసిన contribution, achievement is much greater. లక్ష్యం లేకపోవడం కన్నా పెద్ద నేరం ఏమీ ఉండదని భావితరాల్ని మేలుకొల్పిన మార్గదర్శి. పనిలోనే విశ్రాంతి అన్వేషించిన నిత్య శ్రామికుడాయన. సాంకేతిక రంగాన్ని ప్రవర్ధమానం చేయడమే కాదు, దేశ ఖ్యాతిని విశ్వ యవనికపై రెపరెపలాడించిన స్వాప్నికుడాయన. ఓ శాస్త్రవేత్తగా, ప్రథమ పౌరుడిగా, ఓ మహామనీషిగా, ఓ భారతరత్నగా తనకు గుర్తింపు ఉండడం కన్నా ఓ సామాన్య భారతీయుడిగానే ఉండాలనుకున్నారు. ఓ గొప్ప వక్తగా, ఓ దేశభక్తుడిగా, ఓ విద్యార్థిగా, ఓ గురువుగా, ఓ మార్గదర్శిగా, ఓ నిత్య శ్రామికుడిగా, ఓ విద్యార్థిగా, ఇలా ఎన్నో రంగాలను సృజించుకుంటూ స్పృశించుకుంటూ ముందుకు సాగారు. ఎన్ని విజయాలు సాధించినా ఓ నిత్య సాధకుడిగా, నిత్య బోధకుడిగా తన యావజ్జీవితంలో అనుక్షణాన్ని దేశానికి అంకితం చేసిన సామాన్యుడాయన. Associated with him for the last more than 25 years, and it was a great inspiration for us across the Care Hospital, and the principles and the purpose and vision the Care Hospital always believed in was derived from him actually. He always was a guiding principle for us actually. So then even now we are in continuously in touch with him. And then not only us actually, and he was an inspiration to a lot of youngsters, and I think he made a difference. ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించడం గొప్ప కాదు, తన వెంట ఉన్న 100 మందిని గెలిపించడం గొప్ప.
ఒక నిజమైన నాయకుడు ఫాలోయర్స్ తయారు చేయడు. తనలాంటి ధీశాలి అయిన మరికొంతమంది నాయకులకు ప్రాణం పోస్తారు. వారి మేధాశక్తికి ఆసరాగా నిలుస్తాడు. మరికొన్ని వేల మందిని నాయకులుగా తయారు చేసి లక్షలాది మందికి మార్గదర్శిగా, కోట్లాది మందికి విజయ రహస్యాన్ని బోధించిన గురువుగా, 100 కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచిన అరుదైన వ్యక్తిత్వ శిఖరంగా నిలిచిపోయారు అబ్దుల్ కలాం. After stepping down from his office, he has spent all the time to enthuse the young generation to take up the challenges of nation building and also to take on the challenges in the field of science and technology. And he believed it is only through the science and technology a country can achieve progress. I had a great opportunity to be with him since 1967 and very close interaction in many fields of life. Whatever I have learned in terms of technology or in terms of management is from him. అబ్దుల్ కలాం అంటే మిస్సైల్ వీరుడిగా, దేశ మాజీ రాష్ట్రపతిగా, ఓ గొప్ప మార్గదర్శిగా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ మనకు జన్మనిచ్చిన ఈ పుడమికి, ఈ దేశానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అని నిత్యం తపన పడిన దేశభక్తుడిగా, ఆ పుడమి తల్లి భూతాపాన్ని చల్లార్చి భూమిని ఓ సుందర గ్రహంగా మార్చాలని కలలుగన్న స్వాప్నికుడాయన. ప్రతి చెట్టు, ప్రతి మొక్క మన జీవనాన్ని సమృద్ధిగా చేసేదే అని నమ్మే ప్రకృతి ప్రేమికుడిగా, పిల్లల్ని ప్రభావితం చేయగలిగితే ఎందరో మేధావుల్ని తయారు చేయవచ్చని నమ్మే చిన్నారుల గురువుగా అబ్దుల్ కలాం చాలా తక్కువ మందికి తెలుసు. దేశ చరిత్రలో ఎందరో మాజీ రాష్ట్రపతులున్నారు. వాళ్లంతా పదవీ విరమణ పూర్తి కాగానే శేష జీవితాన్ని విశ్రాంతి తీసుకోవడానికే పరిమితం చేశారు. కానీ కలాం అలా కాదు. పదవీ విరమణ తర్వాత ఓ కొత్త జీవితానికి నాంది పలికారు. గురువుగా, బోధకుడిగా మారారు. విద్యార్థులతో కలిసి దేశాభివృద్ధికి బాటలు వేశారు. భావితరాలను ప్రభావితం చేస్తే దేశం మరింత పురోగమిస్తుందని ఆ దిశలో ముందుకెళ్లారు. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ధ్యేయంతో పురు అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, అప్పటి వరకు తను పొదుపు చేసిన మొత్తాన్ని ఆ ట్రస్టుకు విరాళంగా ఇచ్చేశారు. ఇలాంటి నిరాడంబర దేశభక్తుణ్ణి ఇంకెక్కడైనా చూడగలమా? స్టోరీ బోర్డ్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.